సో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో మనకి ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ నుంచి మనకు మిషన్ పోలీస్ పీవైక్యూ సిరీస్ అని స్టార్ట్ చేసాం. సో ఆల్రెడీ ఒక 1 వీక్ కంప్లీట్ అయిపోయింది. సో 1 వీక్లో కూడా మనకి ఆల్ సబ్జెక్ట్స్ మేజర్గా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సో తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, సో ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ అండ్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇవి మోస్ట్లీ కంప్లీట్ అయినాయినా. సో నెక్స్ట్ వీక్ మరి మెయిన్స్, ఇప్పుడు ప్రిలిమ్స్ కంప్లీట్ అయిందన్న 2016. సో నెక్స్ట్ మెయిన్స్లో తెలంగాణ మూమెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మరి ఈ తెలంగాణ మూమెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ ఫస్ట్ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్స్తో పోలిస్తే ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ అడిగాను నాన్న. మరి ఈ 10 క్వశ్చన్స్ కూడా మళ్ళీ అంటే కొన్ని మూమెంట్ ఇచ్చాడు, కొన్ని కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాడు. సో ఈ రెండు బేస్ చేసుకొని ఇచ్చారు కాబట్టి సో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాల్సింది ఒకటే నాన్న. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకోటి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో మీరు ఇచ్చే మాకు ఒక సపోర్టే, ఈ సపోర్ట్ తోటే మాకే సో అంటే మీకు అందించే ఏదైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో సో ఇంకొంచెం ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే, సో చరిత్ర తెలియనిది చరిత్రను సృష్టించలేమని చెప్పేసి అని అంటారు. అంటే చరిత్రను మనం సృష్టించలేం. అలాగే కాబట్టి అందుకోసం నేను ఏమంటున్నానంటే, మనకు పీవైక్యూ సిరీస్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే, సో నెక్స్ట్ ఎగ్జామ్లో మనం ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అన్నిటినీ ఫస్ట్ టైం మనం మొత్తం క్లియర్గా ఒకసారి నేర్చుకుంటే ఇదే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతే సో మిస్టేక్స్ అని చేయొద్దనే ఉద్దేశంతో సో మా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ నుంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ నుంచి మీకు ఇచ్చే ఒక పీవైక్యూ సిరీస్ అనేది మిషన్ పోలీస్ పీవైక్యూ సిరీస్ అని స్టార్ట్ చేశాం. కాబట్టి సో అందరూ కూడా సో ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళ ఛానల్ని సో ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దీంట్లో గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటివి రికార్డెడ్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీసెస్ అండ్ అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన కూడా టెస్ట్ సిరీస్ అని కూడా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి విజిట్ చేయండి. సో నచ్చితే మీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి అన్న. సో ఈరోజు మనం తెలంగాణ మరి 2016 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూస్తే, సో ఫస్ట్ క్వశ్చన్ దీంట్లో మనకు ఏమి ఇచ్చానంటే, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ది డిజైనింగ్ ఆఫ్ తెలంగాణ తల్లి స్టాచ్యూ అని చెప్పేసి అన్నాను. రైట్, తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో కింది వారిలో ఎవరు భాగ్యస్వామ్యం కాదు అని చెప్పేసి అంటున్నాను. తెలంగాణ తల్లి ఇక్కడ నాట్ అసోసియేటెడ్ సార్, వాజ్ నాట్ అసోసియేటెడ్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఫస్ట్ ఇది ఎప్పుడు 2014 టైంలో మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ అనేది తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కాకముందే సో 2007 నవంబర్ 15th రోజునే మనకు తెలంగాణ తల్లి స్టాచ్యూ అనేది ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేశారు. ఎప్పుడు అంటున్నానన్నా, సో 2007 నవంబర్ 15th రోజున ఫస్ట్ టైం తెలంగాణ తల్లి స్టాచ్యూ అనేది సో ఎక్కడ ఇన్స్టాల్ చేశారు సార్ అంటే తెలంగాణ సో భవన్ అన్న. సో టిఆర్ఎస్ పార్టీ యొక్క ఏదైతే ఆఫీస్ ఉంటుందో తెలంగాణ భవన్లో 2007 నవంబర్ 15th రోజున దీన్ని ఇన్స్టాల్ చేశారు. ఎవరు సార్ మరి దీన్ని ఇన్స్టాల్ చేసిందంటే ఆ రోజు కేసీఆర్ గారు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటున్నారు, మరి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో కింది వారిలో ఎవరు భాగ్యస్వామ్యం కాదంటున్నారు. అయితే మనకి 2007కి బిఫోర్ ఈ తెలంగాణ తల్లి స్టాచ్యూ మరి ఒకరు కిరీటం ఉన్న ఒక స్టాచ్యూని, ఒకరు కిరీటం లేని స్టాచ్యూని, ఒకరు డిజిటల్గా ఇచ్చిన డిజైన్ని ఇవన్నీ బేస్ చేసుకొని మనకు తెలంగాణ తల్లి స్టాచ్యూ అనేది ఒక కంప్లీట్ ఒక స్ట్రక్చర్ అనేది రావడం జరిగింది. మరి ఆ స్ట్రక్చర్ రావడానికి సో మేజర్గా ఉన్న పర్సన్స్ ఎవరు అనేది ఒకసారి చూస్తే మనకు ఫస్ట్ పర్సన్ ఎవరన్నానంటే బిఎస్ రాములు గారండి. ఎవరు? బిఎస్ రాములు. సో సెకండ్ పర్సన్ ఎవరు సార్ అంటే మనకు బివిఆర్ రమణాచారి. సో బివిఆర్ చారి గారు అంటారు, బివిఆర్ రమణాచారి. రైట్, నెక్స్ట్ తర్వాత మనకి ఇంకెవరు సార్ అంటే ప్రొఫెసర్ గంగాధర్. సో ప్రొఫెసర్ గంగాధర్. రైట్, వీళ్ళు మనకి స్టాచ్యూకి ఒక కంప్లీట్ ఒక డిజైన్ ఇస్తే మరి దీన్ని కంప్లీట్గా మరి స్టాచ్యూస్ని రెడీ చేసిన మరి ఆర్కిటెక్చర్ ఎవరు సార్ అంటే ప్రొఫెసర్ పసునూరి దయాకర్ అండి, పి దయాకర్.
సో దయాకర్ గారు మనకి దీన్ని స్టాచ్యూని తయారు చేసిన పర్సన్ ఆర్కిటెక్చర్ ఎవరు చెప్తాం సార్ అంటే సో పస్నూరి దయాకర్ గారు. సో మరి దీని డిజైన్ ఇచ్చిన పర్సన్స్ ఎవరున్నారంటే వీళ్ళు. దాంతోపాటు కేసీఆర్ కూడా మనకి వన్ ఆఫ్ ది పర్సన్ కూడా మనం డిస్కస్ చేస్తాం. రైట్, ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు, భాగ్యస్వామ్యం కాదు వారు ఎవరు అని చెప్పేసి అంటున్నారు. ఎవరెవరు ఉన్నారు, బిఎస్ రాములు, బివి రమణాచారి, అందుకే మనం బీవీఆర్ చారి అని చెప్పి. సో ప్రొఫెసర్ గంగాధర్, అదేవిధంగా దీని యొక్క ఆర్కిటెక్చర్ అంటే కంప్లీట్గా అవుట్ సైడ్ డిజైనర్ ఇచ్చి చేసిన పర్సన్ ఎవరున్నానంటే పస్నూరి దయాకర్. సో ఇక్కడ చూడండి బిఎస్ రాములు అంటున్నారు. సో ఇది ఉంది కాబట్టి బిఎస్ రాములు పాటే సార్. సో తర్వాత భూపతి కృష్ణమూర్తి. సో ఇక్కడ భూపతి కృష్ణమూర్తి అనే నేమ్ మనకి ఎక్కడైనా ఉందా, లేదు కాబట్టి సో సెకండ్ వన్ ఆన్సర్గా చూస్తాం. నెక్స్ట్ ప్రొఫెసర్ గంగాధర్, ఆచార్య గంగాధర్ అని, ఇది కూడా ఈ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో నెక్స్ట్ పస్నూరి దయాకర్, దీని ఆర్కిటెక్చర్ కాబట్టి ఇతను కూడా ఉన్నాడు. లేని పర్సన్ ఎవరు సార్ అంటే భూపతి కృష్ణమూర్తి అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు ఏంటి రైట్ ఆన్సర్, భాగ్యస్వామ్యం కాదు, వాజ్ నాట్ అసోసియేటెడ్ అంటే భూపతి కృష్ణమూర్తి కాదని చెప్పేసి చూస్తాం. సో ఇదంతా మరి దీనికి డిజైన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం సో తెలంగాణ తల్లి స్టాచ్యూ ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, 2007 నవంబర్ 15 రోజున తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు మరి దీన్ని సో ఇనాగ్రేషన్ చేయడం అనేది జరిగింది. సో రైట్, తర్వాత మళ్ళీ ఇప్పుడు మరి 10 years మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ మనకి రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టైం మరి గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే సెకండ్ టైం మీన్స్ థర్డ్ పీరియడ్, అంటే ఫస్ట్ 5 years కేసీఆర్, సెకండ్ 5 years కేసీఆర్, నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి, యనమల రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఈ తెలంగాణ తల్లి స్టాచ్యూ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కొత్త రూపం అనేది ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ కొత్త రూపం ఇచ్చిన తర్వాత తెలంగాణ తల్లి స్టాచ్యూ, ఓల్డ్ తెలంగాణ తల్లి స్టాచ్యూస్కి న్యూ తెలంగాణ తల్లి స్టాచ్యూస్కి సో డిఫరెన్స్ ఉంది సార్. అక్కడ మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ అనేది కిరీటం ఉండి సో మనకి పింక్ కలర్ శారీ తోటి సో ఆభరణాలు ధరించి మరి కంప్లీట్గా మనకు తెలంగాణ తల్లి ఓల్డ్ స్టాచ్యూలో చూస్తాం. మరి న్యూ ఓల్డ్ స్టాచ్యూలో ఓన్లీ కంఠాభరణం ఉండి గ్రీన్ కలర్ శారీస్ తోటి మరి ఉంటుంది. ఇంకోటి అప్పుడు మరి లెఫ్ట్ హ్యాండ్లో బతుకమ్మ, రైట్ హ్యాండ్లో మనకు మైజ్, ఈ గుర్తుతోటి ఆ రోజు ఉండేది. ఈరోజు మరి రైట్లో అభయహస్తం, సో లెఫ్ట్లో మనకేంటి సార్ అంటే మైజ్ అనేది ఉంది. మరి ఈరోజు మరి న్యూ తెలంగాణ తల్లి స్టాచ్యూ ఒక ఫస్ట్ స్టాచ్యూ ఎక్కడ ఇన్స్టాల్ చేశానంటే మనకి ప్రజెంట్ ఉన్న సెక్రటరేట్, తెలంగాణ సచివాలయంలో మొట్టమొదటిసారిగా యనమల రేవంత్ రెడ్డి గారు సో 2024 డిసెంబర్ 9th రోజున సో దాన్ని సో ఇనాగ్రేషన్ చేయడం అనేది జరిగింది సార్. దానికి దీనికి డిఫరెన్స్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి క్వశ్చన్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకోటి ఏంటి సార్ అంటే మరి తెలంగాణ తల్లి స్టాచ్యూస్, ఓల్డ్ స్టాచ్యూస్ ఒక ఇంపార్టెన్స్, న్యూ స్టాచ్యూస్ ఒక ఇంపార్టెన్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో మన కల్చర్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. మరి ఓల్డ్ స్టాచ్యూలో ఉన్న కిరీటం అనేది, కిరీటంలో ఉండే డైమండ్స్ ఏదైతే ఉందో ఈ డైమండ్ అనేది కోహినూరి డైమండ్. అదేవిధంగా వడ్డానంలో ఉండే డైమండ్ ఏంటి సార్ అంటే జాకబ్ డైమండ్. సో అదేవిధంగా తెలంగాణ తల్లి స్టాచ్యూలో ఉండే ఏదైతే నుదుటి బొట్టు ఉంటుందో ద రైజింగ్ ఆఫ్ సన్, ఉదయించే సూర్యుడికి సింబాలిక్గా. నెక్స్ట్ అదేవిధంగా మరి తెలంగాణ తల్లి స్టాచ్యూలో కనిపించే ఏవైతే కాళ్ళకు మెట్టెలు ఉంటాయి కదా, సో ఇదే సింబాలిక్ ఫర్ ది తెలంగాణలో ఉండే కరీంనగర్ సిల్వర్ పిలిగికి సింబాలిక్. అదేవిధంగా మనకి ఇంకా తెలంగాణ తల్లి స్టాచ్యూలో కనిపించే ఇంకేముంటుంది సార్ అంటే వడ్డానం అంటే ఉంది. వడ్డానం అనేది దేనితో తయారు చేశానంటే ఇత్తడితో చేస్తారు కాబట్టి సో ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే మనకు జనగామ డిస్టిక్ పెంబర్తిలో కనిపించేదే మనకు ఇత్తడిగా సింబాలిక్గా చూస్తాం. రైట్, ఇవి ఒక్కొక్కటి. ఇంకోటి మరి ఇక్కడ బతుకమ్మ అంటున్నాం, తెలంగాణలో తెలుగింటి ఆడపడుచులు జరుపుకునే ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణలో. కాబట్టి ఆ తెలంగాణ మరి ఆడపడుచులు అదేవిధంగా వారి తెలంగాణకు కల్చర్ ఆర్ ట్రెడిషన్ని ఒక సింబాలిక్గానే మనం బతుకమ్మ ఫెస్టివల్, బతుకమ్మని తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ కూడా దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా మరి రైట్ సైడ్లో మెట్టా భూములు అంటున్నాం. మెట్టా భూములు అంటే సింబాలిక్ ఏంటి సార్ అంటే తెలంగాణలో ఉండే మెట్టా భూములు అంటే మనకు వాటర్ లేకపోయినా సో హిల్ స్టేషన్లో కూడా మరి అదేవిధంగా తెలంగాణలో హైలీగా ఉన్న ల్యాండ్ కూడా ఏంటి సార్ అంటే మెట్టా ల్యాండ్స్. కాబట్టి ఆ మెట్టా ల్యాండ్లో పండే అత్యధికమైన పంట ఏంటంటే మనకు సో మైస్ అంటే మొక్కజొన్న అని చెప్పేసి అంటాం, అందుకు సింబాలిక్గా మనకు పెట్టారు. ఇట్లా ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇది మనకు తెలంగాణ తల్లి స్టాచ్యూ అప్పుడున్న దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ తల్లి స్టాచ్యూ గురించి ఓకే, ఇది
ఇన్ఫర్మేషన్ అన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ద కమిషన్ ఇన్వెస్టిగేటెడ్ ద ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు 1952 ముల్కీ మూమెంట్ ఇన్ హైదరాబాద్ వాజ్ హెడెడ్ బై హూమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటున్నారు. సో హైదరాబాద్ 1952 ముల్కీ ఉద్యమం ఘటనలపై దర్యాప్తి జరిపిన ఈ కింది వారిలో ఎవరు నాయకత్వం వహించారు అని చెప్పేసి అంటున్నారు నాన్న. రైట్, మరి ఇది ఎందుకోసం వేశారు మరి ఏది 1952 ముల్కీ ఉద్యమాన్ని? సో అప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్ మీద మరి అవి స్టడీ చేయడం కోసం. మరి ఏది ఆ ఇన్సిడెంట్ అంటే మనకు దీన్ని సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అంటున్నాను. ఏంటిది? సిటీ కాలేజ్ ఇన్సిడెంట్. మరి సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? సో 1952 సెప్టెంబర్ 3rd and 4th రోజున జరిగింది సార్. సెప్టెంబర్ 3rd and 4th రోజున జరిగిన ఈ ఇన్సిడెంట్లో మరి సిటీ కాలేజ్ ఇన్సిడెంట్లో మనకి 3rd రోజు 2 మెంబర్స్, సో 4th రోజున 4 మెంబర్స్, ఓవరాల్గా 6 మెంబర్స్ అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ చనిపోయిన వాళ్ళ మీద మరి ఎలా జరిగింది, ఈ ఫైరింగ్ ఎలా జరిగింది, వాళ్ళు ఎలా చనిపోయారు, సో ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదన్న సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఒక కమిటీనే మనకు పింగళి జగన్ మోహన్ రెడ్డి కమిటీ. పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ అనేది మనకు దేని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం. సో 1952లో సిటీ కాలేజీ ఇన్సిడెంట్ 1952 సెప్టెంబర్ 3rd 4th రోజున జరిగిన ఇన్సిడెంట్ని అందులో వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ను స్టడీ చేయడం కోసం మనకు పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ అనేది వేశారు. ఎప్పుడు అపాయింట్ చేశారు సార్ మరి పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ అంటే సెప్టెంబర్ 9th. సో 1952 సెప్టెంబర్ 9th రోజున మనకి ఏంటి నాన్న అంటే పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ అనేది ఏది ద కమిషన్ ఇన్వెస్టిగేటెడ్ ది ఇన్సిడెంట్ రిలేటెడ్ టు 1952 ముల్కీ మూమెంట్ హైదరాబాద్ వాజ్ హెడెడ్ హూమ్ ఆఫ్ ది ఎవరు మనకి అంటే పింగళి జగన్మోహన్ రెడ్డి. అదే ఒకలా స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేసింది, దాన్ని సబ్ కమిటీ అని అంటారు. సో సబ్ కమిటీ ఎప్పుడు అపాయింట్ చేసింది అన్న మనకంటే సెప్టెంబర్ 7th రోజున ఏది సబ్ కమిటీ అనేది అపాయింట్ చేశారు. సబ్ కమిటీ హూ వాజ్ అపాయింటెడ్ సార్ అంటే స్టేట్ గవర్నమెంట్. ఇదేది స్టేట్ గవర్నమెంట్. లాస్ట్ టైం ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది సార్. పింగళి జగన్మోహన్ రెడ్డి హూ వాజ్ అపాయింటెడ్ సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు? సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం అనేది మనకు అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయితే పింగళి జగన్మోహన్ రెడ్డి, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏంటి సార్ అంటే సబ్ కమిటీ సెప్టెంబర్ 7th. ఈ సబ్ కమిటీలో కూడా మనకు 4 మెంబర్స్ తోటి ఈ సబ్ కమిటీ అనేది అపాయింట్ చేయడం అనేది జరిగింది సార్. ఇది రైట్. మరి ఇందులో చూస్తే మరి ఇందులో పర్సన్ ఎవరు మనకి ఇన్వెస్టిగేషన్ జరపడానికి నాయకత్వం వహించింది? సో హెడెడ్ బై హూమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఇక్కడ ఆల్రెడీ చూసాం ఎవరు పింగళి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ వామన్ నాయక్ అన్నారా? సో ఇది రాంగ్ నాన్న. రైట్. నెక్స్ట్ అక్బర్ హైదరీ అన్నారు, ఇది కూడా రాంగ్ నాన్న. రైట్ ఏంటిది? పింగళి జగన్మోహన్ రెడ్డి. 3rd వన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామాచార్య అన్నారు. సో మరికి ఈ రామాచారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి నాన్న అంటే రామాచారి గారు తెలంగాణ హితరక్షణ సమితి అనేది ఏర్పాటు చేశారు. లాస్ట్ టైం మనకు ఎస్ఐ నుంచి అడిగిన క్వశ్చన్ సార్, తెలంగాణ హితరక్షణ సమితి. అక్కడ సర్నేమ్ చేంజ్ అవడంతో క్వశ్చన్ కూడా డిలీట్ చేశారు. జి రామాచారిగా చూస్తున్నాను. ఎవరు? జి రామాచారిగా చూస్తాం. రైట్. వీళ్ళు ఇంకోటి అక్బర్ హైదర్ అయినట్టు ఆయన ఎవరున్నానంటే మనకు వన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ నిజామ్స్ టైం పీరియడ్. రైట్. అదేవిధంగా వామన్ నాయక్ గారు అనేది మనకి తెలంగాణలో ఖిలాఫత్ మూమెంట్ టైంలో మనకి ఇక్కడ ఖిలాఫత్ మూమెంట్కి సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ది పర్సన్ ఎవరన్నానంటే వామన్ నాయక్గా చూస్తాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి హరిజన్ సేవా సంఘ్లను కూడా మనకు భాగస్థుడిగా ఉన్న వ్యక్తి వామన్ నాయక్. అదేవిధంగా వందే మాతరం మూమెంట్ టైంలో కూడా మనకి వందే మాతరం మూమెంట్లో ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మరి ఫుడ్ అండ్ షెల్టర్ ప్రొవైడ్ చేసిన పర్సన్ కూడా మనకు వామన్ నాయక్గా చూస్తాం. ఇది మనకి ఏంటి సార్ అంటే సెకండ్ క్వశ్చన్కి హైదరాబాద్ ముల్కీ ఉద్యమం ఘటనలపై దర్యాప్తు జరిపిన కింది వారిలో ఎవరి నాయకత్వంలో వహించారు? కమిటీ ఏంటంటే పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ. దానికి హెడ్ ఎవరంటే పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఎప్పుడున్నానంటే సెప్టెంబర్ 9th రోజున. సో ఏ ఇన్సిడెంట్ స్టడీ చేయడం కోసం సార్ అంటే సిటీ కాలేజ్ ఇన్సిడెంట్. ఎప్పుడు జరిగింది సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అంటే 1952 సెప్టెంబర్ 3rd and 4th రోజున జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. రైట్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ అండర్టుక్ ద indefinite fast during 1969 జై తెలంగాణ మూమెంట్. 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో క్రింది వారిలో ఎవరు మొట్టమొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు అని అంటున్నారు.
రైట్. మనకి 1969 తెలంగాణ అగిసేషన్. సో 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా మరి ఫస్ట్ టైం మనకు కొలిశెట్టి రామదాస్ అని ఒక పర్సన్, సో అతని యొక్క సూచనల మేరకి మొట్టమొదటిసారిగా సో 1969 జనవరి 8 రోజున ఖమ్మంలో గాంధీ చౌక్ దగ్గర మరి దీక్ష సో ఫాస్ట్ 20th స్టార్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరన్నానంటే మనకు అన్నాబత్తుల రవీంద్రనాథ్. ఎవరు? అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు మనకు ఎప్పుడు జనవరి 8 రోజున స్టార్ట్ చేశారు. ఎవరి యొక్క సూచనల మేరకు సార్ అంటే కొలిశెట్టి రామదాస్ గారి యొక్క సూచనల మేరకు మన అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు దీక్ష స్టార్ట్ చేశారు. మనకి ఈ దీక్షలో మరి ఇతన్ని సపోర్ట్ చేసిన ఇద్దరు పర్సన్స్ ఉన్నారు సార్. ఒకటి 12 years లెస్ దెన్ 12 years ఉన్న పాప అనురాధ గారు. ఎవరు? అనురాధ. సెకండ్ పర్సన్ ఎవరున్నానంటే మనకి కవి రాజమూర్తి గారండి. సో కవి రాజమూర్తి గారు వీళ్ళిద్దరూ ఆ రోజు అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారికి సపోర్ట్ చేస్తూ సో ఆ దీక్షలో కూర్చున్న వ్యక్తులు వీళ్ళుగా చూస్తాం. మరి ఎవరి యొక్క సూచన మేరకు సార్ ఇదంటే కొలిశెట్టి రామదాస్. మరి కొలిశెట్టి రామదాస్ గారు ఆ రోజు మరి 1969 మూమెంట్ సో కంప్లీట్గా పబ్లిక్లోకి సో ఇంట్రడ్యూస్ చేసి అందరిలో అవేర్నెస్ స్టార్ట్ చేసిన పర్సన్ కూడా మనకు కొలిశెట్టి రామదాస్. ఇతను స్టార్ట్ చేసిన ఒక ఆర్గనైజేషనే ఆ రోజు 1969లో తెలంగాణ ప్రాంతీయ సమితి అనేది స్టార్ట్ చేసిన పర్సన్ కూడా ఎవరంటే మనకు కొలిశెట్టి రామదాస్గా చూస్తాం. రైట్. ఇప్పుడు 1969 జై తెలంగాణ ఉద్యోగ కాలంలో కింది వాళ్ళు ఎవరు మొట్టమొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు అంటున్నారు. రైట్. ఇక్కడ చూడండి కొలిశెట్టి రామదాస్ అని అంటున్నారు నాన్న. సో ఇతని సూచనల మేరకు ఇతను స్టార్ట్ చేశారు కాబట్టి ఇది కాదు నాన్న. ఆల్రెడీ ఇతని గురించి ఇంపార్టెంట్ డిస్కస్ చేసాం. సో తెలంగాణ ప్రాంతీయ సమితిని కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి. సో ఇతను ఎక్కడ సార్ అంటే ఇల్లందుకు సంబంధించిన వ్యక్తి. మొట్టమొదటిసారిగా 1969 ఉద్యమాన్ని ప్రారంభించి పబ్లిక్లోకి తీసుకెళ్లిన పర్సన్ కూడా కొలిశెట్టి రామదాస్గా చూస్తాం. సో ఇది కాదు నాన్న. రైట్. టి పురుషోత్తమరావు ఇతని గురించి కూడా ఆ రోజు మరి 1969లో సో జనవరి 8 రోజున అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు తన ఫాస్ట్ 20th అనేది స్టార్ట్ చేస్తే ఆ రోజు ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్గా ఉండి కూడా సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరన్నానంటే మనకు టి పురుషోత్తమరావు. ఈ టి పురుషోత్తమరావు ఆ రోజు మరి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏ కాన్స్టిట్యున్సీ సార్ మనకనంటే ఆ రోజు ఇతను వర్ధన్నపేట, వరంగల్ డిస్టిక్ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పర్సన్. మరి ఆ రోజు ఈ అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారికి సపోర్ట్ చేస్తూ మరి ఆయన జనవరి 8 రోజున ఫాస్ట్ 20th అని స్టార్ట్ చేస్తే సో పురుషోత్తమరావు గారు జనవరి 9th రోజున సో ఇతన్ని సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద మీటింగ్ అనేది ఒక భారీ బహిరంగ సభ అనేది వరంగల్లో పెట్టి ప్రతి ఒక్క పర్సన్ కూడా మరొక డిగ్రీ చదివే స్టూడెంటే సో సపరేట్ తెలంగాణ స్టేట్ కావాలని ఒక డిమాండ్ తోటి ఫాస్ట్ 20th చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో మరి ఎవరికి అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారికి సపోర్ట్ చేయాలని అవేర్నెస్ కల్పించడం కోసం జనవరి 9th రోజున వరంగల్లో ఒక మీటింగ్ అనేది పెట్టారు. ఆ మీటింగ్ పెట్టిన పర్సన్ కూడా పురుషోత్తమరావు గారిని చూస్తాం. రైట్. నెక్స్ట్ మరి ఇక థర్డ్ ఏరు సార్ అంటే పోటు కృష్ణమూర్తి. మరి ఈయన ఫస్ట్ టైం 1969 జనవరి 8 రోజున ఖమ్మంలో ఇతను ఫాస్ట్ 20th అని స్టార్ట్ చేస్తే ఇతన్ని సపోర్ట్ చేస్తూ మరి జనవరి 10th రోజున ఇతను మనకు కేటీపీఎస్ ఒక ఎంప్లాయీగా ఉంటూ ఇతను కూడా ఎప్పుడు జనవరి 10th రోజున ఫాస్ట్ అంటూ డెత్ అనేది ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఎవరిని సపోర్ట్ చేస్తూ అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారికి సపోర్ట్ చేస్తూ జనవరి 10th రోజున మనకి పాల్వంచ కొత్తగూడెంలో సో అతను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. బట్ ఇక్కడ ఏమంటున్నారు, మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించింది ఎవరు సార్ అంటే మనకి ఇక్కడ అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఈజ్ రైట్ ఆన్సర్గా చూస్తున్నాను. ఇది మనకు ఈ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైట్. ఫస్ట్ చేసింది జనవరి 8 రోజున అయితేనేమో అన్నాబత్తుల రవీంద్ర, జనవరి 10 అయితేనేమో పోటు కృష్ణమూర్తి, టి పురుషోత్తమరావు ఇతనికి సపోర్ట్ చేస్తూ ఒక మీటింగ్ అనేది జనవరి 9th రోజున అక్కడ మీటింగ్ కండక్ట్ చేశారు. కొలిశెట్టి రామదాస్ ఇతని యొక్క సూచనల మేరకు ఇతను తన దీక్షను ప్రారంభించడం అంటే తన ఫాస్ట్ 20th అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇది మనకు ఈ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చూస్తాం.
రైట్, నెక్స్ట్ వన్. సో ఇది కూడా మనకు సెకండ్ ఫేజ్ అంటే అన్ని కలిపి ఇచ్చాడు సార్ క్రొనాలజికల్ ఆర్డర్. సో వీటి యొక్క డేట్స్, వీటి యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుంటే సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఏమంటున్నారు? అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్. సో ఫస్ట్ది 8 పాయింట్ ఫార్ములా, సో అంటే 8 సూత్రాల పథకం. తర్వాత 6 పాయింట్ ఫార్ములా, 6 సూత్రాల పథకం. నెక్స్ట్ 5 పాయింట్ ఫార్ములా, సో 5 సూత్రాల పథకం. తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, రాష్ట్రపతి ఉత్తర్వులు అంటున్నారు. వీటిని క్రొనాలజికల్ ఆర్డర్లో అంటే 8 సూత్రాలు, 6 సూత్రాలు, 5 సూత్రాలు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులు అంటున్నారు. సో మనకి 8 పాయింట్ ఫార్ములా అంటున్నారు కదా. సో 8 పాయింట్ ఫార్ములా ఎప్పుడు సార్ మనకి ఇదంటే 8 పాయింట్ ఫార్ములా అంటే సో 1969. సో 8 సూత్రాల పథకం 1969. సో ఏప్రిల్ 11th నాన్న. ఎప్పుడు? ఏప్రిల్ 11th. సో 6 పాయింట్ ఫార్ములా ఎప్పుడున్నానంటే 1973. సో సెప్టెంబర్ 21st నాన్న. సో నెక్స్ట్ 5 పాయింట్ ఫార్ములా, సో 1972 నవంబర్ 27th నాన్న. రైట్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంటున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 1975. సో అక్టోబర్ 18th రోజునైతేనేమో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జీవో నెంబర్ 524 అంటున్నాను. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సో మరి జారీ చేయాలి కదా, దానికోసం కూడా ఒక జీవో 1975. సో అక్టోబర్ 20న ఇది స్టేట్ గవర్నమెంట్ జీవో నెంబర్ 674 తోటి ఈ జీవోని పాస్ చేశారు. ఏది? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని. రైట్, ఇప్పుడు చూడండి. సో 8 పాయింట్ ఫార్ములా అంటున్నాం. 8 పాయింట్ ఫార్ములా ఇప్పుడు 1969 ఏప్రిల్ 11th. సో తర్వాత సో 6 పాయింట్ ఫార్ములా 1973 సెప్టెంబర్ 21st. తర్వాత 5 పాయింట్ ఫార్ములా 1972 నవంబర్ 27th. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ డైరెక్ట్ ఇయర్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది, ఎందుకంటే మనకు ఇయర్ బేస్ చేసుకుని కూడా ఆన్సర్ చేసడానికి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో 1975 గుర్తుపెట్టుకున్నా. దీని ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని మరి మనం జారీ చేయడం కోసం అక్టోబర్ 18th రోజున సెంట్రల్ గవర్నమెంట్ జీవో నెంబర్ 524 అనే ఒక జీవోని పాస్ చేసింది సార్. రైట్, నెక్స్ట్ 1975 అక్టోబర్ 20 స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవో నెంబర్ 674. సార్ ఇక్కడ ఇచ్చిన ఏవైతే ఇవన్నీ ఉన్నాయో సో వీటిని ఇయర్ని బేస్ చేసుకొని క్రోనాలజికల్ ఇవన్నీ కూడా ఇష్యూ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఆ రోజు 1969 మూమెంట్ని తగ్గించడం కోసం 8 పాయింట్ ఫార్ములా ఇస్తారు. అదేవిధంగా 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా ఈ రెండు కూడా జయాంధ్ర మూమెంట్ని తగ్గించడం కోసం, అదేవిధంగా తెలంగాణలో ముల్కీ మూమెంట్ను తగ్గించడం కోసం మనకు వేసిన రెండు కూడా 6 పాయింట్ ఫార్ములా, సో 5 పాయింట్ ఫార్ములా చూస్తాం. నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంటే మరి ఆ రోజు 6 పాయింట్ ఫార్ములాను మరి చట్టబద్ధత కల్పిస్తూ మరి అందులో ఉన్న అంశాలన్నిటికీ రక్షణ కల్పిస్తూ మరి వీటిని అమలు కోసం మరి ఖచ్చితంగా అమెండ్మెంట్ చేశారనంటే వాటిని అమలు చేయడం కోసం కొన్ని జీవోస్ కావాలి. సో మరి ఇవన్నిటికి కూడా ఎవరు ఛాన్సెస్ తీసుకుంటారంటే ప్రెసిడెంట్. కాబట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 1975లో చేశారు. సో వాటిని బేస్ చేసుకొని మనం సో ఫస్ట్ ఇక్కడ చూడండి 1969 అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏం ఉండాలి? ఏ ఉండాలి. సో తర్వాత 1969 తర్వాత నెక్స్ట్ ఏంటిది? 72 అంటే ఇది సి ఉండాలి. సో నెక్స్ట్ ఏంటిది? 6.73 ఉంది నాన్న. 73 అంటే ఏంటిది? బి ఉండాలి. ఇంకా లాస్ట్ వన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది డి ఉండాలి సార్. ఇలా ఉండే ఆప్షన్ చూడండి. సో ఏసిబిడి. సో ఇందులో చూడండి ఏసిబిడి ఇక్కడ ఉంది చూడండి సార్. మనకు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నాన్న. సో ఆన్సర్ ఇక్కడే ఐడెంటిఫై చేయొచ్చు. ఏసీ ఉంది కాబట్టి ఇందులో ఏసీ లేదు కాబట్టి డిలీట్. సో ఇందులో కూడా ఏసీ లేదు కాబట్టి డిలీట్. సో ఇది కూడా డిలీట్. ఇంకా లాస్ట్ వన్ మనకేంటి? ఫస్ట్ 1969, సో తర్వాత 1972, తర్వాత 1973, 1975. సో ఇవి మనకు డేట్స్ అనేది తెలిస్తే ఈజీ. డేట్స్ తెలియకపోయినా ఇయర్స్ తెలిసినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చున్నాను దీనికి. ఓకేనా? ఫస్ట్ 1969, 73, 72, 1975. ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళి వీటి అండ్ ఇంకా ఇన్ డెప్త్ ఆఫ్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు 6 పాయింట్ ఫార్ములా 6 పాయింట్స్ ఏంటి, 5 పాయింట్ ఫార్ములా 5 పాయింట్స్ ఏంటి, సో 8 పాయింట్ ఫార్ములా 8 పాయింట్స్ ఏంటి, ఇంకా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లో మరి ఏ ఆర్టికల్స్ అనేది మెన్షన్ చేశారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లో 2 ఆర్టికల్స్, అందులో 371D, 371E. సో 371D అనే ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లో భాగంగా మరి అమెండ్మెంట్ చేశారు కాబట్టి సో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గురించి, ఉద్యోగ మరి విద్యలో సమాన అవకాశాలు కల్పించడం కోసం 371D అనే ఆర్టికల్,
అదేవిధంగా 371E అనే ఆర్టికల్ ఏంటి ఇస్తారంటే మనకి హైదరాబాద్ స్టేట్లో బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ గురించి చెప్పేది. అది ఎప్పుడు ఏర్పాటు చేసేస్తారంటే 1974లో సెంట్రల్ యూనివర్సిటీ, దాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ మనకనంటే ఇందిరాగాంధీ గారు ఉండడం అనేది జరిగింది సార్. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ రైట్, ఇక్కడ చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ లీస్ట్ 1 లీస్ట్ 2 ఇచ్చారు. సో ఇక్కడ మనకి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అంటున్నారు. సో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఇక్కడ చూడండి అన్న. సో A4 రైట్. నెక్స్ట్ తెలంగాణ స్టూడెంట్ ఫోరం అంటున్నారు. సో 1991 అన్న. సో నెక్స్ట్ వన్ తెలంగాణ ఐక్య వేదిక అంటున్నారు. సో తెలంగాణ ఐక్య వేదిక అనేది 1997. సో తెలంగాణ జనసభ అనేది 1998. సో మరి ఇక్కడ ఏవైతే ఉన్నాయో సార్ అంటే ఇక్కడ కూడా సేమ్ సార్, పేర్లు ఇయర్స్ సేమే ఉంటాయి, తెలుగు ఇంగ్లీష్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు రైట్. ఇక్కడ ఇవన్నీ కూడా ఎప్పుడు సార్ అంటే మనకు ఆఫ్టర్ 1990s తర్వాత థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి సపరేట్ తెలంగాణ స్టేట్ అనే ఒక డిమాండ్ తోటి ఆఫ్టర్ 1969 తర్వాత స్టార్ట్ చేసి సపరేట్ తెలంగాణ స్టేట్ అనే ఒక డిమాండ్ తోటి సో ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్స్ ఇక్కడ చెప్పిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ కానీ, తెలంగాణ స్టూడెంట్ ఫోరం కానీ, తెలంగాణ ఐక్య వేదిక కానీ, సో తెలంగాణ జనసభ అనేది ఇవన్నీ కూడా మనకు జరిగాయి సార్ రైట్. ఇక్కడ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ యొక్క మరి దీని యొక్క ఫౌండర్స్ ఎవరన్నా అంటే మనకి టి ప్రభాకర్, నెక్స్ట్ అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ అండ్ కేశవరావు జాదవ్ అనే వాళ్ళు. సో యాక్చువల్గా ఫస్ట్ ఇది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ కంటే ఇన్ఫర్మేషన్ సెంటర్గా ఉండేది 1986లో, బట్ 1988లో దీన్ని ఇన్ఫర్మేషన్ ట్రస్ట్గా చేంజ్ చేస్తాను నాన్న. సో మరి దీని అండర్లో రన్ అయిన ఒక న్యూస్ పేపర్ ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. దీని అండర్లో రన్ అయిన న్యూస్ పేపర్ ఏంటి సార్ అంటే మా తెలంగాణ. ఏంటిదన్నా? సో మా తెలంగాణ ఇప్పటి వరకు ఒక 3-4 టైమ్స్ అడిగారు సార్. తెలంగాణ మా తెలంగాణ న్యూస్ పేపర్ అండర్ విచ్ ఆర్గనైజేషన్ సార్ అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్గా చూస్తాం రైట్. ఇది సో తెలంగాణ స్టూడెంట్ ఫోరం ఆ రోజు మరి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని ఇన్స్పైర్గా తీసుకొని స్టూడెంట్స్ అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ఇన్జస్టిస్ అన్యాయాలను గుర్తిస్తూ స్టార్ట్ అయిన ఒక ఆర్గనైజేషన్ ఏంటి సార్ అంటే మనకి తెలంగాణ సో స్టూడెంట్ ఫోరం. దీన్ని మరి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు సార్ అంటే మనకు ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, నెక్స్ట్ అదేవిధంగా మనకు సామిడి జగన్మోహన్ రెడ్డి, కృష్ణ మోహన్, మనకి కోతిరెడ్డి మనోహర్ రెడ్డి. సో ఆ 3 పర్సన్స్ కూడా మనకి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఐక్య వేదిక మరి ఆ రోజు 1990sలో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్స్ అన్నిటిని కూడా ఒక వేదిక మీదకి అన్నిటిని కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఐక్య వేదికను స్టార్ట్ చేశారు. తర్వాత తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య గారు, ప్రొఫెసర్ నెక్స్ట్ కోహెడ ప్రభాకర్ వాళ్ళు స్టార్ట్ చేసింది తెలంగాణ జనసభ అనేది. ఒకసారి చూడండి నాన్న, ఆప్షన్ చూసి ఆన్సర్ చేసేద్దాం. సో రైట్, ఫస్ట్ వన్ A4 సార్. A4 ఇక్కడ ఉందా? సో ఇది కాదు నాన్న రైట్. ఇక్కడ A2 ఉంది, ఇది కూడా కాదు నాన్న. ఇక్కడ A3 ఉంది, ఇది కూడా కాదు రైట్. ఒక్కదాంతో మనం రైట్ ఆన్సర్ చేసుకోవచ్చు. A4, B3, సో C1, సో తర్వాత D2. సో ఇది రైట్ ఆన్సర్ నాన్న రైట్. ఇది సో ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1986, 1991, అలాగే 1997, జనసభ 1998. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న రైట్. అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ అని చెప్పేసి అంటున్నాను నాన్న రైట్. సకల జనుల సమ్య, సో మిలియన్ మార్చ్, సాగరహారం, సడక్ బంద్ అంటున్నారు. సో వీటి యొక్క డేట్స్ కూడా తెలిసిన మనకు ఈజీగా. సో తెలుగులో కూడా సకల జనుల సమ్య, మిలియన్ మార్చ్, సాగరహారం, సడక్ బంద్ రైట్. ఇక్కడ సకల జనుల సమ్య ఆ రోజు మరి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సార్, ఇక్కడ TJS అంటారు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కొన్ని ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేసింది సార్. ఆ ప్రోగ్రామ్స్లోనే ఇవి చెప్తాం. ఆ రోజు మరి సకల జనుల సమ్య ఎంటైర్ తెలంగాణలో సో ఎక్కువ టైం మనకి మరి అందరూ ఇన్వాల్వ్ అయిన ఒక ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే సకల జనుల సమ్య. సకల అంటే అందరూ, చిన్న పిల్లల నుంచి ముసలివాడ వరకు కూడా ఇన్వాల్వ్ అయిన ఒక ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే సకల జనుల సమ్య. ఎవరు మరి దీన్ని స్టార్ట్ చేశారు సార్ అంటే ఎవరి అండర్లో ఈ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ అయినాయి అంటే
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది చేశారు. మరి జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది సార్ అంటే 2009. సో December 24th రోజున ఫామ్ అయింది. ఈ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలోని మరి కన్వీనర్ ఎవరు అంటే మనకు ప్రొఫెసర్ కోదండరాం, కో కన్వీనర్ ఎవరు అంటే మల్లెపల్లి లక్ష్మయ్య. మరి ఇప్పుడు సకల జిల్లా సమ్మె ఎప్పుడు జరిగిందని అంటే దాదాపుగా ఇది 42 days జరుగుతుంది సార్. 42 days. మరి 42 days ఎప్పుడు సార్ అంటే 2011 September 13th to 2011 October 24th వరకు దాదాపుగా 24 days జరిగిన ఒక ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే సకల జిల్లా సమ్మె. సో తర్వాత మిలియన్ మార్చ్ అని ఒక ప్రోగ్రామ్ సార్. ఇక్కడ మిలియన్ మార్చ్ అంటేనే మనకు చూడండి. సో 2011 మార్చ్, సో March 10th రోజున మిలియన్ మార్చ్ అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది సార్. 2011 ఇక్కడ చూడండి 2011 ఇక్కడ ఏంటిది మార్చ్ అంటున్నాడు. మిలియన్ అంటే ఎంత 10 lakhs కాబట్టి 10 lakhs కాబట్టి 10 March 2011. నెక్స్ట్ సాగరహారం. సో మనకి సాగరహారం ఓన్లీ 2012లో జరిగిన ఒక ప్రోగ్రామ్ ఇది సార్. సో ఇది 2012 September 30. సో September 13న జరిగింది. ఒకే ఒక ప్రోగ్రామ్ 2012లో మనకి పెద్దగా కనిపించేది. సో దీనికి అదర్ నేమ్ ఏంటి సార్ అంటే తెలంగాణ మార్చ్ సార్. సాగరహారానికి అదర్ నేమ్ ఏంటంటే తెలంగాణ మార్చ్. సో తెలంగాణ మార్చ్ అని కూడా దేనికి నేమ్ సార్ అంటే సాగరహారం. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే సడక్ బంద్. సో ఇది 2013. సో 2013 March 21st March 21st రోజున సడక్ బంద్ అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఎవరు టీజేసీ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూస్తాం. ఇప్పుడు డేట్స్ని బట్టి మనం క్రోనాలజికల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. చూడండి ఫస్ట్ 2012 సెప్టెంబర్ అంటున్నారు. ఇక్కడ 2011 సెప్టెంబర్, 2011 మార్చ్, 2000 ఇది 12 ఉంది, ఇది 13 ఉంది. ఈజీగా ఆన్సర్ చేసి ఇప్పుడు ఈ రెండిట్లో డిసైడ్ చేయాలంటే ఇది సెప్టెంబర్ మంత్, ఇది మార్చ్ మంత్. కాబట్టి ఫస్ట్ వన్ ఏముంటుంది సార్ అంటే మనకి మిలియన్ మార్చ్ అనేది ఫస్ట్ వన్ నాన్న. సో తర్వాత నెక్స్ట్ వన్ ఏంటిది సకల జనుల సమ్మె అనేది 2 నాన్న. సో రైట్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏంటిది 2012. సో 2012 అనేది అంటే సాగరహారం అనేది 3, సడక్ బంద్ అనేది 4. అంటే ఏంది ఫస్ట్ ఏముండాలి ఏ ఉండాలి సార్. సో ఏ ఆప్షన్ చూడండి. సో ఇక్కడ ఏ లేదు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, దీన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక రిమైనింగ్ ఇందులో ఏముంది ఇందులో ఏముంది ఏ తర్వాత నెక్స్ట్ ఏముంది తర్వాత సారీ ఏ అంటున్నాను సారీ నాన్న. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఏం కావాలి మనకు బి అనేది ఆప్షన్ ఉండాలి. సో బి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఏ ఉన్న ఆప్షన్స్ ఈ రెండు డిలీట్ చేసుకోవచ్చు. సో ఏ తర్వాత నెక్స్ట్ ఏముంది ఏ సారీ ఫస్ట్ ఆన్సర్ ఏంటిది బి ఉండాలి. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటిది ఏ ఉండాలి. బి తర్వాత ఏ ఇక్కడ ఇది లేదు కాబట్టి దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ బి తర్వాత ఏ తర్వాత ఇక్కడ చూడండి అన్న సి రావాలి, తర్వాత లాస్ట్కు డి రావాలి. ఇక్కడ చూడండి తర్వాత ఏంటిది సి తర్వాత డి. సో 4 లాస్ట్ వన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ నాన్న. ఓకేనా. సో సకల జిల్లా సమ్మె 2011 September 13 to 2011 October 24th, మిలియన్ మార్చ్ 2011 March 10 నాన్న. రైట్ నెక్స్ట్ టీజేసీ మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 2009 December 24th. సో అదేవిధంగా సాగరహారం 2011 September 13. అదేవిధంగా సడక్ బంద్ 2013 March 21st ఇది. సో దీన్ని బేస్ చేసుకొని డేట్స్ బట్టి అరేంజ్ చేయొచ్చు. ఇంకోటి నాన్న దీని గురించి మనకి ఒకవేళ ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీలో సో మనకి థర్డ్ ఫేజ్లో టువర్డ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సంబంధించిన వాటిలో నేను అక్కడ కంప్లీట్గా దీనికి సంబంధించిన స్ట్రక్చర్ అంటే కంప్లీట్గా టీజేసీ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఒక సీక్వెన్సీ ఆర్డర్లో రాసి సో వాటిని కోడ్ కూడా చేసి డీకోడ్ చేసి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళంటే మనకి యాప్లోకి వెళ్ళి సో అక్కడ చెక్ చేసుకోవచ్చునా. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైట్ నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీకి కన్వీనర్గా ఎవరు అంటున్నారు. హూ వాజ్ ద కన్వీనర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కమిటీ అని చెప్పేసి అంటున్నారు. రైట్ ఇక్కడ మనకి తెన్నూరి శ్రీరంగారావు అంటున్నారు. సో ఇది కాదు నాన్న. సో గండ్ర మోహన్ రెడ్డి ఇతను కూడా కాదు నాన్న. సో గోవర్ధన్ రెడ్డి ఇతను కూడా కాదు. ఇక రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే దీంట్లో ఎం రాజేందర్ రెడ్డి అనేటైనా. అంటే ఏంది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలలో మరి ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ఇన్వాల్వ్ అయిన ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే తెలంగాణ స్టేట్ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీలో మరి ఇది కూడా 134 కమిటీస్ ఉంటే ఉద్యోగ సంఘాలు ఉంటే దాంట్లో న్యాయవాదులు అనేది కూడా ఒకటి. సో దానికి హెడ్ ఎవరు సార్ ఇక్కడ అంటే ఎం రాజేందర్ రెడ్డి గారిగా చూస్తాం నాన్న. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ క్రింది వారిలో ఏది సరైన జత కాదు అంటున్నారు. అయితే
మరి ఈ 2009లో జరిగిన మరి మూమెంట్లో సో ఇన్వాల్వ్ అయిన కొన్ని క్యాస్ట్ ఉన్నాయి, క్యాస్ట్కి ఉన్న పేర్లు వాటిని జతపరిచి దాని యొక్క హెడ్ ఎవరు అనేది చెప్పమంటున్నాడు. ఇక్కడ ఏంటి సరైన జత కాదు అంటున్నాడు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు సార్. ఇక్కడ బెల్లయ్య నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి అంటున్నారు. సో బెల్లయ్య నాయక్ గారు లంబాడి హక్కుల పోరాట సమితి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. అంటే ఇది సరైన జత కాదు అనడానికి లేదు నాన్న, కాబట్టి ఇది కూడా కరెక్టే. రైట్. దుబ్బగట్ల నరసింగారావు గారు ఇక్కడ మున్నూరు కాపు అంటున్నారు సార్. ఇగో ఇది మనకు తప్పుగా మ్యాచ్ చేయబడింది. సో మనకి దుబ్బగట్ల నరసింగారావు గారు ఎవరు సార్ అంటే మనకు ఆదివాసి హక్కుల పోరాట సమితి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి హెడ్ కాబట్టి ఇది తప్పునానా. సో మనకి బెల్లి కృష్ణ కూడా గొల్ల కూర్మ హక్కుల పోరాట సమితి, ఇది కూడా కరెక్టే. సో తర్వాత వలిగే ప్రభాకర్ ఎరుకల హక్కుల పోరాట సమితి, ఇది కూడా కరెక్టే. అంటే ఇందులో క్రింది వాటిలో సరి అయిన జత కాదు, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే ఏంటి సార్ అంటే సెకండ్ వన్ ఈజ్ ఏ ఆన్సర్గా చూస్తున్నాను. సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్. రైట్. బెల్లయ్య నాయక్ అయితే లంబాడి హక్కుల, దుబ్బగట్ల నరసింగారావు మున్నూరు కాపు కాదు నాన్న ఆదివాసీ హక్కుల పోరాట సమితి, బెల్లి కృష్ణ గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి, వలిగే ప్రభాకర్ ఎరుకల హక్కుల పోరాట సమితిగా చూస్తాం నాన్న. రైట్. నెక్స్ట్ వన్. రైట్. ఈ కింది వాళ్ళు ఎవరు సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు? ద సకల జనుల సమ్మె వాజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటున్నాను నాన్న. సో ఇక్కడ మనకు డైరెక్ట్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ కూడా డిస్కస్ చేసాం. సో ఏది సార్ అంటే సకల జనుల సమ్మె. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సో ఎవరు సార్ ఇదంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. వాళ్ళు ఎప్పుడు సార్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఫార్మేషన్ అంటే 2009 డిసెంబర్ 24 రోజున దీని యొక్క కన్వీనర్ ఎవరన్నానంటే ప్రొఫెసర్ కోదండరాం, కో కన్వీనర్ ఎవరనంటే మల్లేపల్లి లక్ష్మయ్య. సో అదేవిధంగా సకల జనుల సమ్మె దాదాపుగా 42 days. సో అందరూ ఇన్వాల్వ్ అయ్యి దాదాపుగా 134 ఉద్యోగ సంఘాలన్నీ కూడా మనకు ఇన్వాల్వ్ అయిన ఒక ప్రోగ్రామ్ మనకి 42 రోజులు జరిగింది సార్. ఈ 42 days జరిగిన ఈ ప్రోగ్రామ్కి ఎవరు అండర్లో జరిగింది సార్ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ. ఇంకోటి ఆ 42 days అనే బుక్ రాసింది కూడా ఎవరన్నానంటే మనకు జూలూరి గౌరీశంకర్ గారు రాయడం. మరి జూలూరి గౌరీశంకర్ గారి యొక్క మరి ఫేమస్ బుక్కి మనకి అవార్డు కూడా రావడం జరిగింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. అతని యొక్క బుక్కే పొక్కిలి అనే ఒక నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. మరి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చింది ఎవరు అంటున్నాం? జాయింట్ యాక్షన్ కమిటీ. ఇక్కడ చూడండి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇజ్ ఏ ఫస్ట్ వన్ ఇజ్ ఏ రైట్ ఆన్సర్. మిగతాది విద్యా హక్కుల వేదిక విద్యావంతులకి కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ ఐక్య వేదిక కాదు. కాబట్టి రైట్ ఆన్సర్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీగా చూస్తున్నాను. రైట్. నెక్స్ట్ దీనిలో లాస్ట్ క్వశ్చన్ అన్న. సో వెన్ వాజ్ ద ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్ సభ బై హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండే? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టినాడు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాను నాన్న. రైట్. మనకి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉందో ఫస్ట్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తానా. సో పార్లమెంట్లో ఎప్పుడున్నానంటే 2014 ఫిబ్రవరి 13th రోజున ఫస్ట్ మనకు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. పార్లమెంట్ తర్వాత మనకు ఫస్ట్ పార్లమెంట్లో ఏవి ఉంటాయి సార్ అంటే లోక్సభ ఉంటుంది, అదేవిధంగా రాజ్యసభ ఉంటుందన్న. సో లోక్సభలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు? మరి ఇక్కడ సెంట్రల్ హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండే ఫిబ్రవరి 18th రోజున ఇంట్రడ్యూస్ చేస్తారు. మరి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బిల్కి ఫస్ట్ టైం సపోర్ట్ చేస్తూ మాట్లాడిన ఫస్ట్ పర్సన్ మనకు రాజగోపాల్ గారండి. అదేవిధంగా మనకి సెకండ్ పర్సన్ సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేసి మాట్లాడారు. మరి లాస్ట్గా ఈ బిల్ అనేది మూజువాణి ఓటుతోటి ద బిల్ ఈజ్ పాస్డ్ అని చెప్పింది ఆ రోజు. మరి పార్లమెంట్లో లోక్సభలో స్పీకర్గా ఉన్న వ్యక్తి మీరా కుమార్ గారు ద బిల్ ఈజ్ పాస్డ్ అని చెప్పేసి ఫిబ్రవరి అదే రోజున ఇంట్రడ్యూస్ చేశారు. అదే రోజున మనకి బిల్ మీద మూజువాని ఓటుతో ద బిల్ ఈజ్ పాస్డ్ అని చెప్పడం. నెక్స్ట్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? రాజ్యసభకి వెళ్ళాలి. ఫిబ్రవరి 19th రోజున రాజ్యసభలోకి వెళ్తే ఎప్పుడు ద బిల్ ఈజ్ పాస్డ్ అని చెప్పేసి బిల్ మీద ఎప్పుడు అప్రూవల్ చెప్పించారంటే రాజ్యసభ ఫిబ్రవరి 20 రోజున చేసింది. మరి లాస్ట్ లోక్సభ రాజ్యసభ అయిపోయిందంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అప్రూవల్ అయింది సార్ అంటే March 1st రోజున మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ మీద సో March 1st
1 రోజున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సైన్ అయ్యారు. రైట్, ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది, లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టినారు అంటున్నారు. సో February 3rd అంటున్నారు, ఇది తప్పునా? రైట్, ఇక్కడ చూడండి February 18 ఇస్ ఏ రైట్ ఆన్సర్. రైట్, ఇక్కడ February 20 ఇక్కడ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ అయింది. సో March 1 ప్రెసిడెంట్ ఆఫ్ సైన్ ఆన్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ గా చూస్తాం. ఇది మనకు దీనికి సంబంధించిన క్వశ్చన్స్. సో మనకి ప్రతి క్వశ్చన్కి సో మేజర్గా 4 ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా డిస్కస్ చేస్తున్నాను. రైట్, ఇంకా మనకి ప్రతి ఎగ్జామ్ ఇప్పుడు ఇది 2016 సో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగిన 10 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం. సో ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ నుంచి సో ఎవ్రీడే సో మిషన్ పోలీస్ పీవైక్యూ సిరీస్ ద్వారా మీ అందరికీ కూడా అందిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సింది, సబ్స్క్రైబ్ చేయండి, సో అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్.